చంద్రబాబు మొన్న చెప్పాడు మేము కన్ఫ్యూజన్లో ఉన్నాం అప్పుడని, లేకపోతే అప్పుడే ఉపయోగించుకుని ఉండేవాడు చంద్రబాబు. కానీ చంద్రబాబు కన్ఫ్యూజన్ నుండి జగన్ తొందరగా ఉపయోగించుకోగలిగాడు. దానికి ఇంకొక కారణం ఏమంటే ఈ వివేకానంద రెడ్డి కూతురు సునీత జగన్కి సపోర్ట్ చేసి చంద్రబాబు వాళ్ళే చంపించారని చెప్పడం వల్ల జగన్కి బలం చేకూరుతుంది. జగన్ ఇమ్మీడియట్గా ఆయన నారాసుర రక్తచత్రను బుక్ చేసి మా బాబాయిని చంపేశారు అని 2019 ఎన్నికల్లో దాన్ని ఉపయోగించుకున్నాడు. దాని తర్వాత తెలుగుదేశం మేల్కొంది, అరే మనం ఉపయోగించుకోకుండా జగన్ ఉపయోగించుకోండి, వీళ్ళు బయలుదేరి దీన్ని 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు వాడుకున్నారు. దానికి మళ్ళీ సునీత ఇటు వచ్చింది, యూటర్న్ తీసుకొని ఇటు వచ్చింది. ఇటు వచ్చి సునీత చంద్రబాబుకి సపోర్ట్ చేయడం, సో జగనే చంపించాడని చెప్పడం ఇది జరిగింది. ఇప్పుడు వచ్చి 9 నెలలు అయింది కదా, నిజంగా చంద్రబాబుకి దీని మీద సీరియస్నెస్ ఉంటే ఎందుకు సిబిఐ మీద ఒత్తిడి చేయట్లేదు? ఎందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు? ఒకప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటే జగన్ పోలీసులు అడ్డుకున్నారని మీడియా విపరీతంగా రాసింది. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం ఇక్కడ ఉంది, మీ మద్దతు సెంట్రల్లో ఉంది, ఎందుకు చేయట్లేదు? ఇప్పుడేందంటే కొత్తగా సాక్షులు చంపేస్తున్నారని గోల మొదలుపెట్టారు. 80 ఏళ్ల రంగన్న చనిపోతే, రంగయ్య వాచ్మెన్ వివేకానంద రెడ్డి, ఆయనకు ఆల్రెడీ జబ్బులు ఉన్నాయి, ఆయనకు మతిమరుపు వచ్చింది. ఆయన అసలు మతిమరుపు వచ్చి ఆయన ట్రైల్లో కూడా దేనికి పనికిరాదు ఆయన సాక్ష్యం, ఆయన ఏం చెప్తాడో ఆయనకే తెలియదు. అలాంటి ఎందుకంటే మీడియాలో ఎప్పటి నుంచో వచ్చింది, అసలు ఇంతకాలం బతుకున్నాడని నాకు కూడా తెలియదు, నేను ఎప్పుడో చనిపోయినాడు అనుకున్నా. ఆయన ఇప్పుడు చనిపోయాడు, ఆయన్ని ఎవరు చంపుతారు? సో దాని మీద అభిషేక్ రెడ్డి హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయాడు వాళ్ళ నాన్న చెప్తున్నాడు. అయినా చంద్రబాబు ఏం చెప్తాడు? అభిషేక్ రెడ్డిని, అవినాష్ మన రంగయ్యని, అంతకుముందు శ్రీనివాసరెడ్డిని, కువైట్ గంగాధర్ అనే సాక్షిని, మొత్తంగా 6 మంది సాక్షులు మిస్టీరియస్గా చనిపోయారు అని చెప్పి ఆయన దీని మీద కమిటీ కూడా వేశారు. జమ్మలమడుగు నుంచి ఒక డిఎస్పీ, పులివెందుల నుంచి ఒక డిఎస్పీ, సిఏలు 3, ఎస్ఐలు 2, 10 మంది కానిస్టేబుల్తో దీని మీద కమిటీ. ఈ కమిటీ నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఈ కమిటీ ఏమీ తేల్చదు, ఇది రాజకీయంగా ఉపయోగించుకోవడం తప్ప ఏమీ ఉండదు. సో ఈ కమిటీ వేశాడు చంద్రబాబు. దీంతో అంటే జగన్ సాక్షులను చంపేస్తున్నాడు అని ఆల్రెడీ అది అరిగిపోయింది. నేను చెప్పేది అది పీల్చి పిప్పి చేశారు, చెరుకు పిచ్చిలాగా ఇంకా పిండుతున్నారు, ఏమన్నా రసం రాలుతుందేమో అని. అంత తప్ప ఏమీ లేదు. దానివల్ల జగన్కి ఇప్పుడు వచ్చే నష్టం ఏమీ లేదు, అది అయిపోయింది కేసు. దానివల్ల చంద్రబాబు కూడా వచ్చే లాభం లేదు. కానీ ఏదో ఒకటి చేయాలని ఒక డెస్పరేషన్తో ఏది వదిలిపెట్టకూడదని చేయడం తప్ప దీంట్లో ఏం లేదు. ఇందులో మధ్యలో దస్తగిరి ఎవడు? దస్తగిరి ఒకప్పుడు ఐస్ బండిలో ఐస్ అమ్ముకునే వ్యక్తి, దాని తర్వాత ఆటో డ్రైవర్, దాని తర్వాత కారు డ్రైవర్. వివేకానంద రెడ్డి దగ్గర 2 ఏళ్ళు పనిచేశాడు. వివేకానంద రెడ్డికి ఇతనికి పడలేదు, ఇతను తీసేశాడు. అప్పటి నుంచి వివేకానంద రెడ్డి మీద కక్ష పెట్టుకున్నాడు, రౌడీ ఎలిమెంట్గా మారిపోయాడు. ఈ లోపల వివేకానంద రెడ్డి కేసులో ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవినేని శివశంకర్ రెడ్డి, తర్వాత గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వీళ్ళు ముద్దాయిలు. ఈ ముద్దాయిల్లో 4వ ముద్దాయి దస్తగిరి. యాక్చువల్గా ఇతను ₹1 కోటి ఎంతకో డబ్బులు ఇస్తే నేను చంపేస్తాను, చంపడానికి నేను వస్తాను అని చెప్పి కిరాయి హంతకుడు ఇతను. డబ్బులు తీసుకొని ఆల్రెడీ 75 లక్షలు ఎంతో 5 కోట్లు 75 లక్షలు ముందు తీసుకున్నాడు. 5 కోట్ల ఒప్పందం అని అతను చెప్తున్నదే. సో 5 కోట్ల డబ్బుల కోసం తన పనిచేసిన తన ఓనర్ని చంపడానికి సిద్ధమైన ఒక కిరాయి హంతకుడు ఈ దస్తగిరి. అటువంటి వ్యక్తి అప్రూవర్గా మారిపోయాడు. అప్రూవర్ మారితే సాక్షిగా పరిగణించమని సిబిఐ కోర్టులో వేసింది. సాక్షిగా పరిగణిస్తానని సిబిఐ కోర్టు చెప్పింది. దాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టుకి వెళ్ళారు. ఇతను ఒక దారుణంగా డబ్బులు తీసుకొని హత్య చేస్తే ఇతను ఇప్పుడు ఎట్లా సాక్షిగా మారిపోతాడు అని కోర్టు ఇప్పుడు తేల్చాలి. కోర్టు ఇంకా తేల్చలేదు కాబట్టి ఇతను సాక్ష్య నిందితుడా అనేది ఇంకా తేలలేదు, అట్లా ఊగిసలాడుతున్నాడు. ఈ వ్యక్తి వచ్చి ఇప్పుడు నన్ను జగన్ చంపేస్తాడని మొదలుపెట్టాడు, డ్రామా మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు ఇతను ఇదే డ్రామా మీరు కానీ చూస్తా అనేక సార్లు ఇదే డ్రామా చేస్తుంటాడు. ఎస్పీ దగ్గరికి వెళ్తాడు, నన్ను జగన్ చంపేస్తే నా ప్రాణాలకు భయం ఉందని అప్పుడప్పుడు పెడుతుంటాడు. ఇతనికి అసలు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలంటే ఇతను పంచాయతీలు చేస్తాడు. సెక్యూరిటీని తీసుకుపోయి వీళ్ళ గన్మెన్ ఉంటారు కాబట్టి వీళ్ళని తీసుకుపోయి బెదిరించడం. ఒకప్పుడు ఇతనికి 6-7 మంది గన్మెన్లు ఉండేవాడు, వాళ్ళని తీసుకుపోయి బెదిరించడం, పంచాయతీలు చేస్తుంటే తగ్గించారు. దాంతో ఇప్పుడు
9 నెలలు అయింది కదా, మరి చంద్రబాబు ఎందుకు పెంచట్లేదు? రేపొద్దున కొంతమంది చెప్పేదేమంటే తెలుగుదేశం వాళ్ళే ఇతను చంపేసి జగన్ మీద పెట్టి దీన్ని ఎలక్షన్ కోసం వాడుకుంటారు, ఆ ప్రమాదం కూడా ఇతనికి ఉంది అనేది కూడా ఒక వెర్షన్. ఎందుకంటే రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు కదా. సో ఆ రకంగా ఇతనికైతే భద్రతకైతే మాత్రం ఖచ్చితంగా టెన్షన్ అయితే ఇతనికి ఉంటుంది. ఎందుకంటే అతనికి కూడా తెలుసు మనల్ని ఎవరు చంపుతారో తెలియదు, దేనికి రాజకీయంగా వాడుకుంటారో తెలియదని. కానీ ఆ రిస్క్ అయితే అతనికి ఉంది. అది జగన్తో ఉందా, చంద్రబాబుతో ఉందా అని చెప్పలేం, కానీ రిస్క్ అయితే అతనికి ఉంటుంది. ఎందుకంటే ఈ రాజకీయ దీంట్లో ఇతను ఒక పావుగా, చదరంగంలో ఒక పావుగా ఎవరైనా వాడుకునే అవకాశం ఉంది. అంత తప్ప ఇది సాక్షుల్ని ఏదో లేపేస్తున్నారనేది ఇక్కడ ఏమీ మనకు కనబడట్లేదు. ఎందుకంటే ఇదేమి ట్రయల్కి వెళ్ళలేదు, ట్రయల్కి పోయే పరిస్థితి లేదు, సాక్షులు మెటీరియల్ ఎవిడెన్స్ ఏమీ లేదని ఆల్రెడీ హైకోర్టు 16 ప్రశ్నలు సిబిఐని అడిగింది. సో ఇదేమీ తేలే కేసు కాదు బేసిక్గా. కానీ దీన్ని పొలిటికల్గా మాత్రం ఇటు జగన్ ఇటు చంద్రబాబు మ్యాక్సిమం పిండుకోవడానికి ట్రై చేస్తుండ్రు. మధ్యలో అదేదంటారు కదా, మధ్యలో నాకు కూడా కొంత ఏమన్నా వస్తుందని షర్మిల